బతుకులు తీర్చిదిద్ది మా భవితకు బాటలు వేసి అజ్ఞానము చీకటి తొలగించి విజ్ఞానము వెలుగులు పంచి డాక్టరులను కలెక్టర్లను ఇంజనీరులను శాస్త్రవేత్తలను ఎందరెందరో మేధావులను మాకందించిన ఓ గురువులార మీకు పాదాభివందనాలు మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. ప్రాయములో ఉన్నప్పుడు పాఠశాలకెళ్ళేటప్పుడు అజ్ఞానములో ఉన్నప్పుడు అక్షరాలు రాకున్నప్పుడు పలక బలపం పట్టించి అక్షరమాలలు నేర్పించి ఆటపాటల మాటలతో పాఠాలను బోధించారు. మంచి చెడులను వివరించి విద్యా బుద్ధులు నేర్పారు. మీకు పాదాభివందనాలు మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. లవ్లీ పర్ఫార్మెన్స్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఎంతమంది దయచేసి ఒక బ్యాచ్ ఫోటో దిగిన వారు మరొకసారి రావద్దు. దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ వచ్చి ఇబ్బంది పెట్టద్దు. దిగిన వాళ్ళు రావద్దు. ఒకవేళ మళ్ళీ దిగాలనుకుంటే మీరు వేరే వేదిక చూసుకుంటే అక్కడ మా ఫోటోగ్రాఫర్ని పంపిస్తాం. ఇక్కడికైతే రావద్దు. ఎక్స్ హెడ్ మాస్టర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఎడుల పయారం. సూపర్ క్లాప్స్ కొడుతున్నారు. లవ్లీ. 96, 97 బ్యాచ్ సునీత గారట.
ఉంటేనమ్మా నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా స్టాప్ 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 గట్టిగా క్లాప్స్ కొట్టండి కొంచెం క్లియర్ చేయండి వెనక ఆడియన్స్ కనపడట్లేదు బ్రదర్ ఫోటో తీసుకునేవాళ్ళు బ్రదర్ బాబు బ్లాక్ షర్ట్ రెడ్ షర్ట్ పౌర్ణమే నాట్యం చేస్తున్నట్లేదు Every
శ్రీవేషిని మనసున కలకద రాగలేశమైనా హే మహేషిని భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోన నమక చమక ముల నాదానా యమక కలక ముల యోగాన Wow! What a performance, spellbounding performance. Jashvika, once again, wish you all the best. Good luck. ఇలాంటి క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ ఇంకా ఎన్నో ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి వెన్నంటి నిలిచిన మన పుస్తకాల సంచి బతుకు పుటల దారిలో నమము ముందుకు నడిపించి బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా బడిరా బడిరా మన తలరా తల తడిరా కొత్తగా వేసిన మన అడుగులు చిరు చిరు నవ్వులతో కలుపుకున్న చిన్ని చేతులు మన రాకతో మురిసిన తరగతి గదులు చెలిమితోటి పంచుకున్న మధ్యాహ్నపు మెతుకులు చదువుల సల్లని నీడా అంతెత్తు ప్రహారి గోడ మరువలేనిది జాడ మనసు నింపుకున్న మేడ బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా బడిరా బడిరా మన తలరా తల తడిరా పంతుళ్ళు ప్రేమతో బోధించిన పాఠాలు ఈరోజు నిజమై ఇలా నడిచే కదా నేస్తాలు గంట గంట కోమారు మోగెను మన బడి గంట నేటికి క్రమశిక్షణ కాయే మనకు జేగంట. I am K. Vijay Ratnasri, working as school assistant English in this school. I want to డాలర్ల వర్షం కురిపించి సంతృప్తికరమైన జీవితాన్ని ఇచ్చిన ఆనంద రాగాలు. మీరున్నప్పుడు ఎగిసిపడిన కెరటాన్నైన నేను ఇప్పుడు ప్రోత్సాహం లేక దిగులుతో దిక్కులు చూస్తున్నాను. ఇన్ని చేసిన నన్ను కాదంటున్నందుకు కలత చెందుతున్నాను. నేనే మీ బడిని. నా ఉపాధ్యాయులు తమ శక్తి సామర్థ్యాలకు పదును పెట్టి చదువంటే పండుగ చేద్దామని డిజిటల్ బోధన అనే ఆయుధాలను సవివరంగా సమకూర్చుకుంటే వచ్చేవారు తక్కువయ్యారని, అక్కున చేర్చుకునేవారు ఆలోచిస్తున్నారని, ప్రభుత్వ బడి అంటే పరువేం కాను అనుకుంటున్నారని ఆరిపోయే దీపంలా నేను ఆలోచనలో పడ్డాను. చివరిగా మీ బడిగా ఇదే నేను మీకు చేసే విన్నపం. మీరంతా నా పిల్లలుగా నా విలువ ఈ సమాజానికి తెలపండి.
ప్రభుత్వ బడి మీ జీవితాలకు అన్ని రకాల విలువలు నేర్పేదని, విలువ పెంచేదని చెప్పండి. మీ జీవితాలను వారి ముందు పెట్టండి. నా చేవ చావలేదని, కొత్త జవసప్తాలు నింపుకున్నానని తెలపండి. చివరిగా నన్ను బ్రతికించండి, నేను బ్రతుకుదిచ్చేదాన్నని గుర్తించండి. థ్యాంక్ యూ. ఓకే, గట్టిగా క్లాప్స్ కొట్టండి ప్లీజ్. మేడం సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ స్కూల్ మీ అందరికీ చేసే విన్నపాన్ని మీరందరూ శ్రద్ధగా విన్నందుకు చాలా థ్యాంక్ యూ. ఇక్కడ 50 బ్యాచెస్ ఉన్నారు. ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క 3 మెంబర్స్ని మోటివేట్ చేసి నెక్స్ట్ ఇయర్ మా స్కూల్కి 50 బ్యాచెస్ ఒక్కొక్క బ్యాచ్ నుండి 3 మా స్కూల్లో జాయిన్ చేసేలాగా మీరు శ్రద్ధ తీసుకుంటారని కోరుకుంటున్నాను. మీరు ఎఫర్ట్ పెట్టినందుకు అనుగుణంగా వర్క్ చేయడానికి మా టీం అందరం కూడా రెడీగా ఉన్నామని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. నిజంగా మీరు ఇంత ఎఫర్ట్ పెట్టి మన స్కూల్ గురించి ఇంత చక్కగా చెప్పారు. తర్వాత ఆవిడ మెసేజ్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఓకే, ఇక్కడ స్టేజ్ మీద మన ముందు లేడీస్ ఉన్నారు కదా, వీళ్ళకి ఇప్పుడు మనం ఒక చిన్న గేమ్ మీరందరూ చూడాలి. అందరు అటెన్షన్ ఇక్కడ స్టేజ్ మీద ప్రతి ఒక్కళ్ళు చూడాలి ఇక్కడ. ఓకే, ఒకసారి అందరూ హాయ్ చెప్పండి. మేడం మీరు అందరూ హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి, అందరికీ సరిగ్గా చెప్పాలి. మీరు చెప్తున్నారా హాయ్? చెప్పట్లా? ఏ చప్పగా ఉంది ఇది. భోజనాలు బాగున్నాయి కదా, ఇటు కూడా డల్గా అనిపిస్తుంది. కిడ్స్ మీరు ఫాస్ట్గా ఇట్లా వేవ్ చేయండి హ్యాండ్స్. ఓకే, స్టేజ్ మీద అటెన్షన్. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి గేమ్ అనేది ఏమీ లేదు అనుకుంటున్నారు వాళ్ళు. కానీ విషయం ఏంటంటే వీళ్ళు ఇందాక వాళ్ళ పిల్లలు వచ్చి వాళ్ళు పిలిచినప్పుడు రాలేదు స్టేజ్ మీదకి, కాబట్టి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చా. ఆ మేడం అయితే కనెక్ట్ అయ్యారు అంటున్నారు. అవును సార్ బాగా చేశారు అంటున్నారు. బట్ నేనేం చేస్తానంటే నేను మరీ అంత కఠినంగా ఉండను. అప్పుడప్పుడు కొంచెం నాకు కూడా ఒక జాలి హృదయం ఉంటుంది కాబట్టి వీళ్ళందరికీ ఆటోమేటిక్గా గిఫ్ట్ ఇచ్చేస్తున్నాం. ఓకే, గట్టిగా క్లాప్స్ వీళ్ళందరికీ. ఓకే సాయి, గిఫ్ట్స్ ప్లీజ్. కానీ చాలా సూపర్ అండి మీరు. నేను యాక్చువల్గా మామూలుగా గిఫ్ట్స్ ఇచ్చేస్తున్నా, మేము ఏదన్నా సాధించి ప్రూవ్ చేసుకుని మరీ తీసుకుంటా ఉంటున్నారని మామూలు విషయం కాదు. నేను గుర్తుపెట్టుకుంటా, మీ అందరిని గుర్తుపెట్టుకుంటా, తర్వాత ఏదో ఒకటి చేయించి మళ్ళీ ఇంకోసారి గిఫ్ట్ ఇస్తాను. ఇప్పుడు చేసిందే మీరు అయ్యింది ఆల్రెడీ. మీరు ఇంతవరకు వెయిట్ చేశారు, మళ్ళీ వచ్చారు. ఇది మాట ఛాలెంజా? మీరు టైము చాలు అనే వరకు చేపిస్తాం మీతో. మీరు అంటున్నారు అది ఎస్ ఏముందిలే ఇంకా మళ్ళీ చేద్దాం. మన గేమ్ మళ్ళీ చేపిస్తారు. ఓకేనా? ఆల్రైట్. ఓకే, బాబ్ అంటే ఒక చిన్న డైలాగ్, తర్వాత మనం ట్రాఫీస్ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేసేద్దాం. పాపది ఒక పట్టి ఇక్కడ స్టేజ్ దగ్గర మిస్ అయింది, దొరికింది. ఎవరిలో అయితే వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకోండి ప్లీజ్. ఇగో ఇక్కడ ఉందండి, చూడండి. ఇక్కడ పట్టి కదా, ఇది పట్టి అంటారు కదా. ఓకే, నెక్స్ట్ ట్రాఫీ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత మిగతా కంటిన్యూ చేద్దాం మనం. ఓకేనా? ఆల్ రైట్. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ చెప్పాడు. ఈ పట్టి ఎవరైనా సరే వచ్చి కలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ట్రాఫీ ప్రెజెంటేషన్. నిన్న జరిగిన టోర్నమెంట్స్ విన్నర్స్, ఇప్పుడు మన ట్రాఫీస్ ప్రెజెంటేషన్ జరుగుతుంది. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి అందరూ. గట్టిగా క్లాప్స్ అండి. క్రికెట్, వాలీబాల్ అండ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో గెలిచిన వారికి ఇప్పుడు ఆర్వి అన్న చేతుల మీదుగా గిఫ్ట్ ఇవ్వబడుతుంది. ఆర్వి అన్న ప్లీజ్. ఆర్వి గారు ఎక్కడున్నా దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో, ఈ టోర్నమెంట్ కోసము ఈ స్థలం ఎవరైతే దానం చేశారో పొనిగేటి శ్రీరామ్ రెడ్డి గారు, వాళ్ళ అమ్మాయి ఈ టోర్నమెంట్ కోసం స్పెషల్గా 1 లక్ష రూపాయలు మనకి డొనేట్ చేశారు. ఆ 1 లక్ష రూపాయలు ఉపయోగించి మనం ఈ టోర్నమెంట్ ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహించుకోగలిగాము. వన్స్ అగైన్ థ్యాంక్స్ లాట్ టు శ్రీలత గారు
మచ్. ఓకే సరే ఒక చిన్న పని చేద్దాం మనం. మ్యూజిక్ ఆపేసేయండి. ఓకే నాకు ఎందుకో కొంచెము డిలే అవుతున్నట్టు అనిపిస్తుంది, వీళ్ళు కూడా కొంచెం డీలా పడుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే ఆర్వి గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి, గట్టిగా క్లాప్స్. సార్ని స్టేజ్ మీద సాధారణంగా ఆహ్వానించేద్దాం. సార్ రండి సార్ ప్లీజ్. ట్రాఫీ ప్రెజెంటేషన్ మీరు వచ్చి మా ట్రాఫీ విన్నర్స్ అందరి ట్రాఫీస్ అందజేస్తున్నాం సార్. ఓకే నెక్స్ట్ పొనిగల్ శ్రీరామ్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ నుంచి సెకండ్ ప్రైజ్ గెలుచుకున్న వారు కొత్తరెడ్డి పాలెం సనత్ కెప్టెన్. గట్టిగా క్లాప్స్ కొట్టాలి. గట్లా నవీన్ అండ్ బన్నీ. క్యాష్ ప్రైజ్ వచ్చేసి 3112. 3112 రూపాయలు. ఇదే సెగ్మెంట్ లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న వారు శ్రవణ్ అండ్ సతీష్ ఫ్రమ్ శ్రీ పొనిగల్ శ్రీరామ్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ 5116 రూపాయలు క్యాష్ ప్రైజ్. నెక్స్ట్ సెగ్మెంట్ మీరంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి క్రికెట్ మ్యాచ్. ద సెకండ్ ప్రైజ్ గోస్ టు బోర్డుగూడెం టీమ్. సెకండ్ ప్రైజ్ గోస్ టు చింతలపయ్యారం టీమ్. ద ప్రైజ్ మనీ ఇస్ 11,116. 11,116 రూపాయలు. గట్టిగా క్లాప్స్ కొట్టాలి, సరిపోలేదు అసలు. విన్నర్స్ కూడా. ఏయ్! అది
మీరందరూ మీ ఆనందాన్ని ఎలా పంచుకుంటారు మైకులో చెప్పండి తల్లి. ఓకే అది అలా ఉండాలి. సూపర్. నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్. మహిళలకి ఇంకా ఇవ్వడానికి మహిళలతో ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఫర్ ఆర్వీఆర్ గారు, ప్రవీణ్ గారు. గారు ఆర్వీఆర్ గారికి తర్వాత ప్రవీణ్ గారికి సత్కారం. ఒకసారి కాంపిటీషన్ విన్నర్స్ రావాలి స్టేజ్ దగ్గరికి. క్విజ్ కాంపిటీషన్ సెకండ్ ప్రైజ్ విన్నర్ హను సార్. హను సార్ ఎక్కడున్నా రావాలి. హను సార్ తరపున వారి కోడలు గారు ప్రైజ్ విన్నర్. క్లాప్స్ కొట్టట్లేదు ఎవరు సరిగ్గా. మీరందరూ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? ఫ్రంట్కి రావాలి, అందరూ రావాలి, ఫ్రంట్కి రావాలి. క్విజ్ కాంపిటీషన్ విన్నర్ ప్రైజ్, గిఫ్ట్ ప్రైజ్. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ గోస్ టు నందిని అండ్ శ్వేత అండ్ సింధు. అదొక సీఎల్ సీట్ లాగా కొట్టుకున్నారు. నేను పోటీలో లేదు కాబట్టి ఎవరో ఒకరు గెలిచిండు. ఇక్కడ స్టైలిష్ గా నుంచున్నారు మన ఏడుల పైన. నెక్స్ట్ రింగాట ఆడారు, ఒక 7 గంటలు ఆడారు.
వావ్ సూపర్. కింగ్స్ ఆఫ్ కొత్తూరు టీం నుంచి దేవిరెడ్డి నరేష్, త్రిజల్ వ్యాలిడేషన్ సిస్టమ్స్ నుంచి గిఫ్ట్ వౌచర్ మీ చేతుల్లో. గేమ్ ఆడారు దాని విన్నర్స్. ఇంకా చాలా మంది పర్ఫార్మెన్స్ చేయకుండా సైలెంట్. మీ అందరి దీవెనలు కూడా అవసరం. బ్లెస్ హర్. Taj DJ Sounds and Lightings from Sambegurem. మీ గర్ల్స్ కి చాలా డల్ అయిపోతున్నారు. ఎస్ సూపర్. నెక్స్ట్ మీరు రావాలి. ఎస్ DJ Taj Bhai. Taj DJ Sound. నెక్స్ట్ గిఫ్ట్ గోపాల్ గారి చేతుల మీదుగా ఫ్రెండ్ సెట్ చేశారు. అదే పవరు అదే పొగర మీద ఎదురు చూస్తున్నారు భూపాల్ గారు. మీరేనా సూపర్. ఎంతో కష్టపడుతూ చివరికి ఈ సత్కారం చేయడంలో కూడా వాళ్ళు కష్టపడుతున్నారు. ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ గట్టిగా క్లాప్స్ కొట్టారండి. చూసారు కదా, జెంట్స్ ఓన్లీ క్రికెట్ బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. మనమైతే బోల్డ్ అని ఆడాము. ప్రతిసారి మేమే ఏమంటోయ్ నాని గారు, చెప్పండోయ్ చెన్ని గారు, ఏమంటోయ్ నాని గారు, చెప్పండోయ్ చెన్ని గారు, ఏమంటోయ్ నాని గారు, చెప్పండోయ్ చెన్ని గారు, ఏమంటోయ్ నాని గారు. రండి చిన్నగా రావాలి. పర్ఫార్మెన్స్ నచ్చిందా లేదా? మరి గట్టిగా క్లాప్స్ కొట్టండి. సూపర్. టాలెంట్ ని అంతా లోపల దాచిపెట్టుకున్నారు. ఇవాళ బయటపడుతుంది ఒక్కొక్కళ్ళది. ఎవరిని వదలండి. మొక్కే కదా అది పీకేస్తే ఇలాంటి డైలాగ్స్ కావాలి నాకు, మామూలుగా కాదు. మరి చెప్పాలి. 2001 డాన్స్ వచ్చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఆర్గనైజింగ్ కమిటీ సార్ మీరు వెంకటేశ్వర రెడ్డి గారు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఎవరో రావాలి ఇప్పుడు. త్వరగా సతీష్ గారు ఒక్క నిమిషం. बम बम बोले शंखम मोगले डम डम ढोले चुनरे गिंदिले बम बम बोले शंखम मोगले डम डम ढोले चुनरे गिंदिले दिनक दिन दरुवै संदड़ी रे गनी ఒత్తులెరుగని పరుగై ముందుకు సాగని दिनक दिन दरुवै संदड़ी रे गनी ఒత్తులెరుగని పరుగై ముందుకు సాగని విలసంగ శివనంద లహరి మహగంగ ప్రవాహంగ మారి విశాలాక్షి సమేతంగ చేరి వరలిచ్చే కాశీపురి ధం ధం ఢోలే శంఖం మోగలే ధం ధం ఢోలే చలరే గింగిలే దత్తనక దిందరువై సందడి రేగని పరుగై ముందుకు సాగని విలసంగ శివనంద లహరి మహగంగ ప్రవాహంగ మారి విశాలాక్షి సమేతంగ చేరి వరలిచ్చే కాశీపురి నన్నారే 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 ఎంకరేజ్ చేయాలండి అందరూ. తగ్గుతుంది.
कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीमद्भगवद्गीता अथ प्रथमोऽध्यायः अर्जुनविषादयोगः धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सवः मामका पाण्डवश्चैव किमकुर्वत सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत् पश्येतां पाण्डुपुत्राणाम् आचार्यमहतीं च मूं व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येन धीमता अत्र शूरा महेश्वासा भीमार्जुनसमायुधि युयुधानो विराटस्य द्रुपदस्य महारथः. వావ్ సూపర్ సూపర్. భగవద్గీత మనం ఎంతో భక్తి శ్రద్ధలతో నేర్చుకోవాల్సినటువంటి పవిత్ర గ్రంథం. గట్టిగా క్లాస్ కొట్టాలి. వై ప్రవీణ్ సెకండ్ ప్లేస్, 3K రన్. ఎం సంతోష్ థర్డ్ ప్రైజ్. వీళ్ళందరూ నిన్న మన ఏడుల బయారంలో జరిగిన 3K రన్ విన్నర్స్. సో వాళ్ళకి మనం మెమోంటోస్ బహుకరిస్తున్నాం. మన స్కూల్ మేనేజ్మెంట్ వారు, టీచర్స్, అలాగే బ్రహ్మారెడ్డి గారు, వీళ్ళందరి చేతుల మీద ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా వచ్చారు మనకి స్టేజ్ మీదకి. వాళ్ళందరూ కలిసి ఇస్తున్నారు. ఓకే ఓకే ఇప్పుడు మళ్ళీ వేలం పాట కొనసాగిస్తారంటే టీవీఆర్ గారు. టీవీఆర్ గారు ఒకసారి క్లాప్స్ కొట్టాలి అందరూ. ఆయన 10 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ వరకు వచ్చి. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఆడియన్స్ కి ఛాన్స్ ఇస్తారంట. ఆడియన్స్ ఎంత పాడితే అంత అమౌంట్ మన టీవీఆర్ గారు ఇస్తారంట. ఒకసారి టీవీఆర్ గారు క్లాప్స్ కొట్టాలి. మామూలు విషయం కాదు. ఓకే 74. మధ్య మధ్యలో మాట మారుస్తున్నాడు. ఎంత పాడితే అంత ఇస్తానని ఒప్పుకోలేదు. ఈ 100 రూపీస్ని 100కి తప్పకుండా రావాల్సిందే. పక్కన వస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఎవరు చేస్తున్నారు మన టీచింగ్ స్టాఫ్. టీవీఆర్ గారు మీరు ఇందాక ఎంతో చాకచక్యంగా చేస్తున్నారు సార్. టీవీఆర్ సార్ Lord,
బండకి వచ్చే తప్ప గుడు 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 గని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ చెరువు కర్యాదాలు తెలిసిన దాన్ని మట్టి మనుషుల్లోన పెరిగిన దాన్ని నీ బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడు 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 గని అందాల దునియానే ధర్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా వాళ్ళ రెక్కల కష్టము సెమట సుక్కల ధరను నేనురా వాళ్ళ రెక్కల కష్టము సెమట సుక్క ధరను నేనురా మా నాన్న నగలి కర్రు పెట్టి పొలమోతున్నది అంగులేసుకొని భార్యమంతా గడిపినా బద్ద సంచర ముగ్గులేసుకొని బడికి రోజు నేను పోయినా సినిగిన అంగీలాగులేసుకొని భార్యమంతా గడిపినా బద్ద సంచర ముగ్గులేసుకొని బడికి రోజు నేను పోయినా అమ్మ నాన్న వల్ల నెత్తురుకు సత్తుగా సల్లైనను చదిండ్రు అమ్మ నాన్న వల్ల నెత్తురుకి సత్తుగా సల్లైనను చదిండ్రు రెండు చేతుల పొడిచిన పొక్కుల బాగుల్లో గుండెల దాచుకును ఏమిచ్చినా నీ రుణము తీర్చలేనే ఓ నాన్న ఏమిచ్చినా నీ రుణము తీర్చలేనే ఓ నేనురా తల రెక్కల కష్టము సెమట సుక్కల దారను నేనురా. చాలా మంది ఎవరెవరు ఈ బళ్ళ చదువుకొని పెళ్లి చేసుకొని ఉన్నోళ్ళు మొబైల్ పిల్లలు వీళ్ళే పెళ్లి చేసుకునే భయారంలోనే ఉంటారు. వాళ్ళు ఎవరు ఎప్పుడు ఒక చేతి పెట్టుకుని ఎవరు భార్యాభర్తలు ఉంటాయి ఇక్కడ స్టేజ్ మీద రాలిగారా ఎట్లున్నారో చూడలేదు భయ్యా ఎవరు వస్తలేరయ్యా ఒక్కసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసామనుకో చీర నేను మాట్లాడుతున్నా నువ్వే బాగుంటాను మధ్య మధ్యలో ఎవరు లేరు ఇక్కడ నేనున్నా ఎవరు వస్తారు గంగిరెడ్డి నిషాన్ ఆన్ చేయరా ప్లీజ్ దయచేసి డెకరేషన్ వాళ్ళు కొంచెం లైట్స్ ఆన్ చేయాలి ఇంకా చాలా అక్కడ ఐ లవ్ యూ బ్రోస్ గెస్ట్లకాడ నుంచొని గలీజ్గా గుట్క తినుకుంటా మన జుబేర్ భయ్య అయితే జుబేర్ భయ్య అయితే వేస్తే గెస్ట్ల మీద పూలేయా లేకుండా పన్నీర్ ఏందో వేయాలా అట్లా గుట్క తిని కూడా వెల్కమ్ వెల్కమ్ థోర్ అమ్ముతాడు అటు వచ్చిన వాళ్ళ మీద పిల్లకి కంచి పట్టు అలా చెప్పండి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి మేడం
ఆ గాజువాక కండక్టర్ స్వామి వేసుకోండ్రా. సింపిల్ చుట్టదాన్ని శివలిరకన చుట్టదాన్ని సేకి నగ్గి పెట్టేదాన్ని బుంగరాల పెట్టేదాన్ని పడిపోకుతాను మనం ఈదుతున్నాం ఒక చెంచాడు సాగరాలు కరెంటు రేటు ఎక్సెట్రా మన కష్టాలు కర్రీలో కారం ఎక్కువ గతమైన జీవితం కథగానే రాసుకో మనసైతే మళ్ళీ చదవకో మరు జన్మకైనా కలుసుకో ఏ నాటికేమవుతున్నా ఏ గూడు మీదవుతున్నా హాయిగానే ఆడుకో చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో
ఆశలే తీరాలి మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి అందాల జీవితానికో అనుబంధం చూసుకో అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో లోకం చీకటవుతున్నా బ్రతుకే భారమవుతున్నా మనసే జ్యోతి కావాలి మనిషే వెలుగు చూపాలి మరో ప్రపంచ మానవుడిగా మూడుదారి చూడాలి చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో మనసైతే మళ్ళీ చదవకో మరు జన్మకైనా కలుసుకో ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా స్థిరమైనది జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను
ఆశగా పిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి